హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో గుత్తి వంకాయ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఈ కర్రీని మనము వెజ్ బిర్యానీలోకి, రైస్లోకి, రోటీలోకి చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు దీని తయారీ విధానాన్ని చూద్దాం. ముందుగా ఒక అరకిలో ఫ్రెష్ గుత్తి వంకాయలను తీసుకొని వాటర్తో వాష్ చేసుకున్నాక ఈ గుత్తి వంకాయలను ఒక్కొక్కటి తీసుకొని చాకుతోటి 4 పార్ట్స్ లాగా సగం వరకు కట్ చేసుకోవాలి. వంకాయలను కట్ చేసుకునేటప్పుడు వంకాయలకి లోపల ఎలాంటి పురుగులు లేకుండా చూసుకోవాలి. వంకాయలకి తొడిమెలు వద్దు అనుకుంటే తీసేసుకోవచ్చండి. ఇప్పుడు అన్ని వంకాయలను కట్ చేసుకున్నాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 గ్లాసుల వరకు నీళ్ళను పోసుకొని ఈ వంకాయలను సాల్ట్ వాటర్లో నానబెట్టుకోవాలి. సాల్ట్ వాటర్లో వంకాయలను నానబెట్టుకుంటే రంగు మారదు, అలాగే వంకాయలు కూడా చేదు ఉండవు. ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయిని పెట్టుకొని ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసుకున్న వంకాయలను వేసుకోవాలి. ఈ వంకాయలన్నిటిని వేసుకున్నాక గరిటెతో ఒకసారి మిక్స్ చేసుకున్నాక ఇందులోనే 1 టేబుల్ స్పూన్ సాల్ట్, పసుపు వేసుకొని ఒకసారి గరిటెతోటి కలుపుకొని ఈ వంకాయలను మరికొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వంకాయలను మెత్తపడేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మరొక 2 నిమిషాల తర్వాత ఈ కళాయి పైన మూత తీసేసుకొని ఒకసారి గరిటెతోటి చెక్ చేసుకున్నామంటే వంకాయలు అనేవి చక్కగా ఫ్రై అయిపోయినట్టు తెలుస్తుందండి. ఇలా ఫ్రై అయిపోయిన వంకాయలను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు గుత్తి వంకాయల కోసం మసాలా పేస్ట్ని రెడీ చేసుకోవాలి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ గసగసాలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 ఇలాచి, 4 లవంగా మొగ్గలు, 2 దాచిన చెక్క, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొన్ని ఎండు కొబ్బరి ముక్కలను కూడా వేసుకొని ఈ మసాలాలు అన్నిటినీ దోరగా వేయించుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మసాలాలు గరిటెతోటి మిక్స్ చేసుకుంటూ వేయించుకున్నాక చివరిలో 1/2 టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసుకొని మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మసాలాలను చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలండి. అలాగే ఇందులోకి కొన్ని ఉల్లిపాయ ముక్కలు, 4 అల్లం ముక్కలు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. గుత్తి వంకాయ మసాలా కర్రీ గ్రేవీ మనకి చిక్కగాను టేస్టీగా రావాలంటే ఇక్కడ నేను 3 టమాటాలను తీసుకొని కట్ చేసుకొని టమాటా ప్యూరీలాగా రెడీ చేసుకుంటున్నానండి. టమాటాలు వద్దు అనుకుంటే చింతపండు రసంనైనా వేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న టమాటా ముక్కలను ఒక మిక్సీ జార్లో వేసుకొని టమాటా ప్యూరీలాగా రెడీ చేసుకోవాలి. ఇంతకుముందు వంకాయలను ఫ్రై చేసుకున్న ఆయిల్ దాంట్లో నుంచి ఈ బౌల్ వరకు ఆయిల్ని తీసేసుకొని కర్రీకి సరిపడా ఆయిల్ని ఉంచుకొని కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, సన్నగా పొడుగుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఉల్లిపాయలు కొంచెం మగ్గేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా 2 నిమిషాల పాటు ఉల్లిపాయలను మగ్గించుకున్నాక రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని అంతా వేసుకొని 2 టేబుల్ స్పూన్ల కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి. మసాలాలు అన్నిటినీ వేసుకున్నాక గరిటెతో ఒకసారి మిక్సీ చేసుకొని మసాలా పేస్ట్ అనేది పచ్చివాసన పోయేలాగా 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఈ గ్రేవీ అంతా దగ్గర పడి ఆయిల్ సపరేట్ అయినాక టమాటా ప్యూరీని కూడా వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని గరిటెతో ఒకసారి మిక్సీ చేసుకొని ఈ టమాటా ప్యూరీ అంతా గ్రేవీలో కలిసిపోయేటట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరొక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. గ్రేవీ అంతా చిక్కబడిన తర్వాత వేయించుకున్న వంకాయలను వేసుకోవాలి. వంకాయలను అన్నింటినీ వేసుకున్నాక ఈ కళాయి పైన మూత పెట్టుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మరొక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి. గ్రేవీ అంతా వంకాయలకి చక్కగా పట్టుకొని ఆయిల్ కూడా పైకి తేలినట్టుగా తెలుస్తుందండి. ఇప్పుడు చివర్లో కొంచెం కొత్తిమీరను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, వేడి వేడి గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ. ఈ కర్రీ మనకి వెజ్ బిర్యానీలోకి, రైస్లోకి, రోటీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్లో ఫీడ్బ్యాక్ని ఇవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను పెట్టే న్యూ వీడియో నోటిఫికేషన్ మీకు తప్పకుండా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.